अस्सलाम वालेकुम भाई। वालेकुम सलाम। షబీర్ భాయ్ भाई बोलो అన్న మన అడ్రస్ ఊరి పేరు ఒకసారి చెప్పండి. మంది నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ధనలక్ష్మీపురం ధనలక్ష్మీపురం. సో ఈ రోజు మన దగ్గర ఎన్ని పుంజులు వచ్చినాయన? ఒక 9-10 9 పుంజులు. అంటే మనకు దగ్గర వారం వారం ఉంటాయి. వారం వారం రెగ్యులర్. ఏ రోజు వస్తాయినా? మనకి ఆదివారం వస్తాయి. ఆదివారం రోజు వీడియో మంగళవారం వస్తుంది. రేపటి నుంచి సోమవారం మీరు ఎట్ట చేస్తే అట్ట. ఓకే, ఇది ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తున్నారనా? ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. వాల్వో బస్సులు మాత్రమే పంపిస్తాం. బస్సుకు మాత్రమే పంపిస్తున్నారు. సో శ్రీకాకుళం వైపు, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి వాల్వో బస్సులు ఎక్కడ ఎలిజిబుల్ ఉంటే అక్కడ దాకా పంపిస్తారు. బెంగళూరు దాకా ట్రాన్స్పోర్ట్ ఉంది. ఈ రోజు మన దగ్గర 9 పుంజులు ఉన్నాయి. అవునా? మన దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయినా? అంటే స్టార్టింగ్ ధర ఎంత? స్టార్టింగ్ 4,500 నుంచి ఒక 6,000 మధ్యలో, 4,500 నుంచి 6,000 మధ్యలో మన దగ్గర పుంజులు ఉంటాయి. సో ఒక్కొక్క పుంజుని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అవునన్నా. సో షబీర్ భాయ్ గారు, ఈ పుంజు ఏంది, దీని రంగు, దీని డీటెయిల్స్ చెప్పారు భాయ్? అన్నా ఇది పశ్చిమ గల కాకి అంటారు, పశ్చిమ గల కాకిడాక అంటారు. బరువు ఎంత ఉంటది అన్న ఇది? ఇది 3.5 నుంచి 4 మధ్యలో ఉంటదనా. ఎత్తు అన్న? ఎత్తు 24 ఉంటది. 24 ఎత్తు. సో వయసు ఎంత ఉండొచ్చు? వయసు 1.5 సంవత్సరం లోగా 1.5 సంవత్సరం ఉండొచ్చునా. 1.5 సంవత్సరం దాకా వయసు ఉంటది. అవునా? సో ఎలా చెప్పినారనా ఇది? ఇది 5,500 చెప్పినావునా, 5,000కి ఫైనల్ గా ఇస్తావునా. సో ఈ 5,500, 5,000 అనేది 500 మధ్యలోనే. అంతే 500. ఎక్కువ మనం ఎక్కువ చెప్పము. 6, 7,000, 9,000 మనం చెప్పలేము, అంత తగ్గిలేము. సరే, ఎంత చెప్పారు? ఇది 5,500 చెప్పావునా, 5,000 ఫైనల్ గా ఇస్తాం. 5,500 చెప్పి 5,000 అనేది ఫైనల్ ప్రైస్. అవునా? ఓకే అన్న, నెక్స్ట్ అండి. సో ఈ పుంజు వచ్చేటప్పటికి లైట్ వెయిట్ గా చాలా బాగా కనిపిస్తుంది. నల్ల కాళ్ళు ఉన్నాయి. ఇది ఏ రంగులోకి వస్తుంది అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే డేగలు, కాకి డేగలు అన్ని ఒకే రకంగా కనిపిస్తాయి. షబీర్ భాయ్, ఇది ఏ రంగులోకి వస్తుంది? ఇది కాకి డేగనా. కాకి అంటారు, కాకి డేగ అంటారు. కాకి డేగ. నల్ల కాళ్ళు ఉన్నాయి. దీని వయసు ఎంత ఉంటది అన్న? దీని వయసు 14 నెలలు. 14 నెలలు దాకా ఉంటుంది. ఎత్తు ఎంత ఉంటుంది? ఎత్తు 24, 23.5. 23.5, 24. అది కొద్దిగా 3 కిలోల పైన, 3.5 కిలోలుగా. సో లైట్ వెయిట్ చాలా బాగుందండి పుంజు. చూడడానికి రంగు, దాని షేప్, ఆ వెయిట్ కి చాలా బాగుంది. చిలకడ జుట్టు. ఎంత చెప్తున్నారన్నా ఇది? ఇది 5,500 చెప్పినావునా, 5,000కి ఫైనల్ గా ఇస్తానా. ఇప్పుడు చాలా బాగా నిలబడిందండి. ఇప్పుడు చూడొచ్చు. ఇది కొద్దిగా మంచు ఎక్కువ ఉంది ఈ రోజు. మంచు ఎక్కువ వల్ల ఏంటంటే పుంజులు సరిగ్గా నిలబడలేదు. సో 5,500 అనేది చెప్పి 5,000కి ఫైనల్ గా ఇస్తున్నారు. సో ట్రాన్స్పోర్ట్ అనేది బస్సు అందుబాటులో ఉంటేనే పంపిస్తామని చెప్తా ఉన్నారండి. సో ఇంకా పుంజులు ఉన్నాయి. ఒక్కొక్క నిన్న పోయిన వారం పెట్ట వెళ్ళిపోయింది పోయి. పెట్ట వెళ్ళిపోయిందనా? లోకల్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్. భారీ వల్ల అమ్మేసేదాన్ని. అది చెట్లంతా గెలివేస్తుంది. కొన్ని పెట్టలు గుడ్లు పెట్టవు, వీళ్ళు అమ్మే పెట్టలన్నీ గుడ్లు పెట్టవు, అవన్నీ వేస్ట్. చాలా పెద్ద మందైతే గుడ్డు గ్యారెంటీ అని చెప్పేస్తాం, పెడితేనే అమ్ముతాం. ఎంతకి ఇచ్చారు పెట్ట? అది 4,000కి ఇచ్చాము. 4,500 చెప్పాము, 4,000కి గుడ్లు కూడా ఇచ్చేసాం. 3 గుడ్లు. చాలా బాగుండింది పెట్ట, హెవీ పెట్ట. సరే, ఇది 5,500 చెప్పినారు. 5,000. ఓకే అన్న. సో ఇది మీరు చూడొచ్చు, తలకాడి నుంచి తోక దాకా చాలా బాగుంది ఇది పుంజు చూడడానికి. సో తోక, తలకి చాలా ఇదిగా ఉంది ఇది. సో ఎత్తు ఎంత ఉంది అని దీని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. రసంగిలోకి వస్తుంది ఇది లేదా డేగలో? ఇది పండు డేగ అంటారు. ఎట్ట వాళ్ళు రకరకాల పండు డేగ కిందకి చెప్పుకోవచ్చు. ఎర్రమైలు అంటారు, ఎర్రమైల కూడా అంటారు. సో ఇది వయసు ఎంత ఉంటది అన్న? ఇది 13 నెలలు అలా ఉంటదనా. 13 నెలలు, 14 నెలలు ఉంటది. ఎత్తు ఎంత ఉందన్న? ఇది 23 లోగానే ఉంటది. 23 లోపల ఎత్తు. బరువు అన్న? ఇది 3 కిలోల పైన ఉందనా. 3 కేజీల పైన బరువు ఉంది. 14 నెలల వయసు ఉంది. పండు డేగాలోకి వస్తుంది. ఇది ఎంత చెప్పినారనా? ఇది 5,000 చెప్పినావునా, 4,500కి ఫైనల్ గా ఇస్తానా. సో 5,000 అనేది చెప్పి 4,500 అనేది ఫైనల్ గా ఇస్తారు. ప్రతి సోమవారం ఇక ఈయన వీడియోలు అనేది వస్తా ఉంటాయండి. అంటే నాకు ఖాళీ లేక నేను మంగళవారం పెట్టాను. సో వచ్చే వారం నుంచి ప్రతి సోమవారం రోజు ఈయన వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి. మీరు ఆయన కాంటాక్ట్ చేయవచ్చు, నెంబర్ కనిపిస్తుంది మీకు. సో ఈ పుంజు కూడా మంచి సైజ్ లో ఉందండి, బొద్దుగా ఉంది. వెయిట్ ఇది కూడా ఉంటది. సో హైట్ కూడా ఇందాక మీరు చూసిన హైట్ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు చూడండి ఎట్లా నిలబడింది ఇది. సో లాంగ్ టైల్స్ అన్ని కూడా సేలం జాతికి సంబంధించినట్టు వస్తాయి. సో ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది కాకి నెమిలిలోకి వస్తుంది. వయసు ఎంత ఉంటుంది అనేది? వయసు 13 నెలలు, 14 నెలలు అలా ఉంటది. 13-14 నెలల వయసు కాకి నెమిలిలోకి వస్తుంది. బరువు ఎంత ఉండొచ్చు? బరువు 3 కేజీల పైన. 3 కేజీల పైన అనేది బరువు ఉంది. ఎంత చెప్పినారు?
ఇది 5,000 చెప్పినావునా 4,500కి ఇస్తావునా? 5,000 చెప్పి 4,500 అనేది ఫైనల్ గా ఉంటుంది. సో కొన్ని వీడియోస్ నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, ఒకసారి చూడండి. అలీఖాన్ కేఆర్కే అనేసి ఉంటది, దాంట్లో చెక్ చేయండి, ఇన్స్టాలో చెక్ చేయండి, కొద్దిగా వీడియోస్ మీకు కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి మొద్దు జుట్టు, చాలా బాగుంది పుంజు. నల్లకట్టు రసంగిలోకి వస్తాదేమో అనేసి చూద్దాం. దీనైతే ఎర్రమైల రసంగి రెండు అనొచ్చు. అవునవును. సో పుంజు అయితే చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఎట్లా నిలబడి ఉంది అనేది. సో ఇది ఎంత ఎత్తు ఉంటది అనేది? ఇది 23 ఉంటదనా? వయసు అన్న? వయసు 14 నెలలు 13 నెలలు. సో 14-13 నెలల వయసు, 23 దాకా ఎత్తు. బరువు ఎంత ఉంది అనేది? బరువు 3 కేజీల పైన. 3 కేజీల దాకా. సో ఎలా చెప్పినారు నా ఇది? ఇది 5,500 చెప్పినావునా? 5,000 ఫైనల్ గా ఇస్తానా? 5,500 చెప్పి 5,000 అనేది ఫైనల్ ప్రైస్. అవునా? సేలందేనా లేదా? మన అన్ని తమిళనాడు మనం తమిళనాడుదే అంతే. అంత స్ట్రైట్ గా నిలబడింది. మన కాడ ఓళ్ళు ఇళ్ళు ఇడుకాలి క్రాసు అవన్నీ మన కాడ లేవు. కొద్దిగా భీమవరం క్రాస్ అన్నట్టు లేవు మన కాడ లేవు అవన్నీ. దేనికని అక్కడ బీడేషన్ లో కూడా ఉంటాయి. వాళ్ళు మనకు అమ్మితే మనం తెచ్చి మనం సేల్ చేసుకుంటాం. ఓకే, చాలా బాగుందండి పుంజు. అది నిలబడటం చూడండి, అది షాము అనేసి ఒక బ్రీడ్ ఉంటది, అలా నిలబడుతుంది పుంజు వచ్చేటప్పటికి. చాలా బాగుంది. ఏంటది? నల్లగట్టు రసంగి. సో చాలా బాగుందండి పుంజు. 5,500 చెప్పి 5,000 అనేది ఫైనల్ ప్రైస్ ఇది. ఓకే అన్న, సో ఇది గోబల్ది పెట్టమారనా? ఇది పెట్టమారు కాదనా? కాకి, బొంగ తెలుపుల కాకి. బొంగ తెలుపుల కాకి గోబల్ కాదు. సో మంచి వెయిట్ లో ఉంది. ఇది ఎంత బరువు ఉండొచ్చు? ఇది 3.5 కిలో ఉంటదనా? 3.5 కేజీల బరువు. 3.5 కిలో అంటే 3.5 కిలోనే ఉంటది, అంతేగాని ఊరికి మాట్లాడితే చెప్పిన. వయసు ఎంత ఉంటది అనేది? ఇది 1.5 సంవత్సరం, 1 నెల అటు ఇటు. 1.5 సంవత్సరం దాకా వయసు అనేది ఉంటది. 3 కేజీలు పైన బరువు ఉంది. 3.5 కిలో ఉంటది. 23 ఉందనా ఎత్తు? 23 ఉంటదనా? సో ఇది ఎలా చెప్పినారనా? ఇది 6,000 చెప్పినావునా? 6,000 చెప్పినారు. 5,500 ఫైనల్ గా ఇస్తాను. 5,500 అనేది ఫైనల్ ప్రైస్. సో నెల్లూరులో పరిస్థితి ఎలా ఉందంటే 7-8 అయినా కానీ మంచు తగ్గటం లేదు. దాని వల్ల ఈ కోళ్లు కూడా కొద్దిగా మంకుగా నిలబడుతున్నాయి. కొన్ని వీడియోస్ మీరు ఇన్స్టాలో చెక్ చేయండి, అలీఖాన్ కేఆర్కే అనేసి, దాంట్లో కొన్ని వీటికి సంబంధించిన వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఇది కూడా మనకు కోడ్డేగా అనొచ్చు, లేదా పండేగా అనొచ్చు. కాకిడేగ పుంజు చూడండి, బొద్దుగా చాలా బాగుంది. అదేదో బొమ్మలు పట్టుకున్నట్టు చూడండి జాతరలో, అలాగా బొద్దుగా ఉంది. ఇది వయసు ఎంత ఉంటదన్నా? ఇది 13 నెలలు 14 నెలలు ఉంటదనా? 13-14 నెలల వయసు ఉంటది. బరువు అన్న? బరువు 3.5 కేజీ పైన, 4 కేజీల మధ్యలో ఉంటది. కరెక్ట్, 3.5-4 కేజీలు బరువు ఉంటదండి. ఎత్తు ఎంత ఉంటది అనేది? ఇది 23.5-24 లోపల. 23.5-24. ఈ పుంజు కొద్దిగా డిఫరెంట్ గా ఉందండి, చాలా మొద్దుగా ఉంది. వెయిట్ కూడా 4 కేజీస్ అలా ఖచ్చితంగా ఉంటది. 23 అనేది ఉంది. సో పుంజు చూడొచ్చు మీరు ఎలా ఉందో, ఇది చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇది ధర ఎంత చెప్పినారనా? ఇది 5,500 చెప్పినావునా? 5,500 చెప్పి 5,000 ఫైనల్ గా ఇస్తాను. 5,000 ఫైనల్ ప్రైస్. కోడ్డేగలో కాకిడేగలో అసలు పుంజు మాత్రం చాలా బాగుందండి ఇది చూడడానికి అయితే. సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు బస్సు అవైలబుల్ ఉంటే, ట్రావెల్స్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు కాదు, ట్రావెల్స్ బస్సులు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పంపిస్తాం. సో ఇది చాలా పెద్ద సైజు ఉందండి, సైజు వెయిట్ రెండు ఉంది ఇది. సో దీన్ని ఒకసారి అడుగుదాం. ఇది కాకినా? ఇది అచ్చం కాకినా? అచ్చం కాకి. అచ్చం కాకిది. ఎంత ఎత్తుందనా ఇది? ఇది 25 అట్లా ఉంటదేమోనా? 25-24 ఎత్తు అనేది ఉంటది. బరువు 24 అన్నిటికన్నా ఎత్తు ఇది హై. ఓకే, బరువు ఎంత ఉండొచ్చు? ఇది 4 కేజీలు ఉంటదనా? 4 కేజీలు దగ్గర. ఇంకొద్ది ఎక్కువగానే ఉండొచ్చు. పట్టా ఇది. సో పట్టా పుంజ పసిది. ఓకే, 4 కేజీల దాకా బరువు ఉంది, 24 ఎత్తు ఉంది, పట్టా అనేసి అంటున్నారు. ఎంత చెప్పినారు నా ఇది? ఇది 6,500 చెప్తున్నావునా? ఇది 6,000 ఇస్తానా? 6,500 చెప్పి 6,000 అనేది ఫైనల్ గా. మంచి లైనేజ్ వాళ్ళ కాడ తెచ్చాము, మంచి బ్రాండెడ్ వాళ్ళ కాడ తెచ్చాం ఇది. ఓకే, చాలా బాగుంది. 6,500 అనేది బేరం చెప్పి 6,000 కి ఫైనల్ ప్రైస్. 6,500 చెప్పి 6,000 ఇస్తానా? 1 సంవత్సరం వయసు ఉంటదండి. సంవత్సరంలోగానే 11 నెలలు లోపలే ఉంటది. సో పుంజు మాత్రం చాలా హెవీ సైజు, బాడీ షేప్ లో ఉంది ఇది. బ్రీడింగ్ కి చాలా బాగా పనికి వస్తుంది అనమాట. అంటే ఇలాంటివి చూసేటప్పుడు ఇంకా వేరే సంక్రాంతి అంటే అది వేరే ఇష్టం. ఇంకా 6,000 అనేది ఫైనల్ ప్రైస్.
సో ఇది నాకు తెలిసి డేగే దీనికి ఏమంటారు దీని డేగనా ఇది కోడి డేగలో ఎర్ర డేగ ఎర్ర డేగలో వస్తుంది. పుంజు వెయిట్ బాగా కనిపిస్తుంది. 3.5 కిలోలుగా ఉంటది. 3.5 కేజీలు దాకా ఉంటది. బరువు ఎంత ఉంటదన్నా ఇది? 3.5 కేజీలు ఉంటదనా. 3.5 కేజీల బరువు. వయసునా? వయసు 12 నెలలు. 12 నెలలు సంవత్సరం దాకా వయసు. ఇది ఎలా చెప్పినారనా? ఇది 5.5 చెప్పినావునా? 5,000 ఫైనల్ గా ఇస్తానా. సో 5.5 చెప్పి 5,000 అనేది ఫైనల్ గా ఇస్తారు. డేగలో వస్తుంది ఇది. అవునా, బాగుంది. వెయిట్ కూడా బాగా కనిపిస్తుంది. 1 ఇయర్ ఏజ్ ఉందండి ఇది వచ్చేటప్పటికి. సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు చెప్పాం కదా, నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్ ప్రైస్ కింద ఎంత చెప్పినారనా? 5.5 చెప్పినావునా? 5,000 ఫైనల్ ప్రైస్ అనేది ఉంది. మీకు బస్సు ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. ఈ రాజమండ్రి, హైదరాబాద్ ఈ ఏరియాస్ కి, బెంగళూరు వరకు ట్రాన్స్పోర్ట్ ఉందండి. సో షబీర్ భాయ్ అయిపోయినాయి పుంజులు ఇక్కడికి? అయిపోయినాయినా. ఒక పట్టా ఉంది, అది పట్టాలి నడుస్తా ఉంటది. ఓకే. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ పుంజు నచ్చిందో వాళ్ళు రిటర్న్ మనకి చెప్తే, వాట్సాప్ లో చెప్తే అది మనకి ఉందా లేదా, అమ్ముడిపోయిందా, అది దాని డీటెయిల్స్ మొత్తం చెప్పగలం. సో మీకు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అని కూడా. సో ఫస్ట్ ఏంటంటే మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ పుంజు నచ్చిందో ఆ పుంజు స్క్రీన్ షాట్ తీసి అన్నకు పంపించండి వాట్సాప్ లో. హడావుడిగా చూడకుండా శుద్ధంగా నీట్ గా చూడండి. హడావుడిగా ఊరికి అట్లా చూసేసి ఆమెను కాల్ చేస్తున్నారు. ఆ టైం ఏముండదు, మీరు ఏ ఇబ్బంది లేదు. శుద్ధంగా చూసి వీడియో మొత్తం చూడండి, బాగా వినండి, తర్వాత కాల్ చేయండి. సంతోషం అన్న, కలుద్దాం సోమవారం ఈ వారం. ఓకే, సోమవారం. ఓకే.